వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి భారీగా పెరిగింది. ఒకప్పుడు కేవలం ప్రాంతీయ సినిమాగా ఉండే తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతోంది. గతంలో ఇండియా సినిమా అంటే గుర్తుకొచ్చేది కేవలం బాలీవుడ్ మాత్రమే. అంతలా హిందీ సినిమాలు ఇంపాక్ట్ తీసుకొచ్చాయి. కానీ గత కొన్నేళ్లుగా బాలీవుడ్ స్థాయి తగ్గుతూ వస్తోంది. బడా స్టార్ హీరోలు సైతం డిజాస్టర్ సినిమాలు అందిస్తున్నారు. మధ్యలో షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు మురిపించిన ఇండస్ట్రీలో కోలుకునేలా లేదు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని దర్శకధీరుడు రాజమౌళి అమాంతం పెంచేశారు. బాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం నివ్వెరపోయేలా బాలీవుడ్ లో బాహుబలి రికార్డ్ కలెక్షన్ సాధించింది. బాహుబలి అనుకుంటే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా సృష్టించిన అరాచకం వేరు. ఆ సినిమా బాలీవుడ్ ఆడియన్స్ ని పిచ్చగా నచ్చేసింది. పుష్ప బాలీవుడ్ లో భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక అప్పటి నుండి తెలుగు సినిమా బాలీవుడ్ పై దండయాత్ర చేస్తూనే ఉంది. రాజమౌళి నుంచి మరో అద్భుతం త్రిబుల్ బాలీవుడ్ దర్శకులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. త్రిబుల్ చిత్రం ఏకంగా ఆస్కార్ అవార్డు సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటింది. టాలీవుడ్ లో ప్రతి స్టార్ హీరో సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీని డామినేట్ చేస్తూ మంచి విజయాన్ని అందుకుంటూ ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా సంవత్సరాల పాటు ఇండియా సినిమాని ఏలే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు సినీ ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. రీసెంట్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర్ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించారు. అయితే ఈ సినిమా బాలీవుడ్ లో దాదాపు 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ముందు భారీ కలెక్షన్లను రాబడుతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. దేవర్ ప్రభంజనానికే వణుకుతున్న బాలీవుడ్ పుష్ప 2 సినిమా వస్తే ఎలా తట్టుకుంటుందో మరి. పుష్ప 2 సినిమా డిసెంబర్ 6వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఏకంగా 200 కోట్ల టార్గెట్ తో వస్తున్న పుష్ప 2కి బాలీవుడ్ లో పాజిటివ్ రెస్పాన్స్ అని వస్తే పుష్ప గాడి జోరు ఆపడం ఎవరి వల్ల కాదు. మరి బాలీవుడ్ పై పుష్ప గాడి రూల్ ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుందో వేచి చూడాల్సిందే. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.